గట్టిగా క్లాస్ కొట్టాలి. మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి మాటలు అన్నీ మరిచిపోయా నీలే నమిలేసి ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందదొచ్చరా వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు వీడికేమో జాతరొచ్చరా నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా రాత్రిరంత నిద్రపోని గల్లరే నీదిరా మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చరా నా మనసే నీ వెనకే తిరిగినది నీ మనసే నాకమ్మని అడిగినది పురాణ వాలి ఉన్న పావురాయిలా ఎంత ఎదురు చూసినానో అన్ని దిక్కులా నువ్వు వచ్చినట్టు ఏదో అలికి దవ్వగా చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా నా మనసు విప్పి చెప్పనా సిగ్గు విడిచి చెప్పనా నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా నే బుగ్గబట్టి ఉంచిన అగ్గి అగ్గి మంటని బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా కుట్టి కుట్టిపోరా కందిరిగలాగా చుట్టుకోరా కొండ చిరువలాగా కత్తి దూయకుండ సోపు తెంచినావురా ఓరు తగలకుండ నడుముకిచ్చినావురా అయ్య బాబోయ్ అస్సలేమి ఎరగని పులుసులా వయసు ఉడికిపోతి కస్తదియా నే వేడి వేడి విస్తరై ఇచ్చుతాను ఆకలి మూడు పూట్ల ఆరగించరయ్యా నా చేతి వేళ్ల మిటికలు విరుచుకోర మెల్లగా చీరకున్న మడతలే చక్క పెట్టరా నీకిచ్చి పట్టుకున్న పూసలాగా అంటి పెట్టుకుంటా వన్ను పూసలాగా లలాయి లాయి లాయి. వెరీ గుడ్. अभिनय रूपं नेत्रमु रससारं कलयि कैलासं पञ्चमवेदम् आनन्दमे अन्दिरनादम् अन्ते शिवनाट्यम् సృష్టిలో జగమ భరతవేదమై కీర్తి వెలుగలో
శాశ్వతం అది శాశ్వతం అది శాశ్వతం జ్ఞానం శాశ్వతం శాంతి శాశ్వతం ప్రేమ శాశ్వతం స్వేచ్ఛ శాశ్వతం ఆత్మ శాశ్వతం ముక్తి శాశ్వతం గట్టిగా క్లాస్ అమ్మా, క్లాప్స్ క్లాప్స్. నర్తకి ఏ విధంగా అయితే హావభావాలను వ్యక్తపరుస్తుందో చాలా స్పష్టంగా 100కి 200% పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. గాడ్ బ్లెస్ యు. క్లాసెస్ మనం వేద్దాం, సార్ రోజు వేస్తున్నారు. ఒకసారి ఐటమ్స్ ఏమన్నా ప్రయత్నం అమ్మా, ఏమన్నా భోజనానికి ప్లేట్ మస్తుగా ఉండాలి. వినగర్ ఏమన్నా మీ దగ్గర ఐటమ్ మీ దగ్గర ఉందండి. బిర్యానీలో చాలా ఉంటున్నారు. మరి ఏ ఐటమ్ ఇచ్చిన బిర్యానీలో చాలా చాలా ఉన్నాయి, తిన్ను అని చెప్పాలి. ఓకే గుడ్. మీ దగ్గర ఏంటి? ఆంధ్ర స్పెషల్ వేడి వేడి గుత్తొక్కాయ కర్రీ. మీ దగ్గర ఉంది అన్నపూర్ణ. మీ దగ్గర ఉంది ఏదో వెనక ఉంది. అన్ని ఉన్నా సరే కర్రీలకు వంటకాలు అడుగుతారు. మరి మీకోసం నూనూరించి నాన్ వెజ్ వంటకాలు ఏముంది? ఆంధ్ర స్పెషల్ ఫిష్. ఓకే ఫిష్ ఫిష్ ఫ్రై రీచాబా? ఓకే దినేష్ గారు ఏముంది మీ దగ్గర? చికెన్ బిర్యానీ తెలంగాణ స్పెషల్. ఓకే తారకస్ గారు మీ దగ్గర ఏముంది? అంటే నాటుకోడు అంటే మామూలుగా పంటదు. ఇది ప్రస్తుత వంటకాలు ఈ విధంగా భూమిలో నానిపోతున్నాయి.
ఇక్కడ ఉందా వాళ్ళు తెచ్చారు అట్లా వెనకలే నా వెనకలే వెళ్ళా వీడియో రెడీ ఎవరు సార్ అయ్యయ్యో పాపరా వెళ్ళాలి All of you smile, please. Okay. సార్ ఓకే నైట్ సార్ హర్షకి ఒక చిన్న బహుమతి ఉంది, అది తర్వాత మా అందరి చేతుల మీద ఇస్తాం. పూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే మనల్ని ఉద్దేశించి సార్లు మాట్లాడాల్సిందిగా 12 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేస్తుంటారు. అదే సుదీర ప్రాంతాల నుంచి కూడా మీరు వచ్చుంటారు. అందువల్ల సుదీర ప్రాంతం అనేది చాలా సంక్లిష్టం. అదేవిధంగా దాన్ని ఎదుర్కోవడం అంత సులభం అనేది కాదన్నమాట. అందువల్ల మీరు జీవితంలో ఎటు బలం అనేది ఉంటుంది. శారీరకమైన బలము కంటను మానసికమైన బలం అనేది చాలా ఉన్నతమైనది. ఎందుకంటే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ మనకు లేకపోయినా మీకు బాధ పెడుతూ ఉండొచ్చు. కానీ మీ కుటుంబం అంతా కూడా ఐకమత్యంగా ఆ సమస్యలను మీరు పరిష్కరించుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే కుటుంబంలో అందరూ కూర్చొని ఒక సమస్యను డిస్కస్ చేసుకొని ఆ సమస్యను మీరు ఏం చేయాలంటే పరిష్కరించుకోవాలి. లేకపోయేటప్పుడు ఆ సమస్యకి పరిష్కారం అనేది ఎంత మాత్రము కూడా దొరకదన్నమాట. అందువల్ల దీంతో పాటు గెట్ టుగెదర్ తర్వాత కూడా మీరేం చేయాలంటే మరి మీ యొక్క ఇదొక ఫ్యామిలీ అనుకొని మీ ఫ్యామిలీలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా మీరందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే ఆర్థిక పరమైన సమస్యలు అనేవి ప్రాథమికమైనవి. మనిషి అనేవాడు ఆర్థిక పరమైన సమస్యలని మైండ్ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ బాడీ నడిపించేది ఈ బ్రెయిన్. ఆ బ్రెయిన్ లో ఉన్న మైండ్ మీ యొక్క ఆలోచనలు అనేవి చాలా పవర్ఫుల్ అన్నమాట. కాబట్టి మీ ఆలోచనల నుంచి ఇవన్నీ కూడా తీసేయాలి. మీరు ప్రశాంతంగా ఉండాలని అంటే మీకు ఎటువంటి అసూయ అనేది ఉండకూడదు, ఏ ద్వేషం అనేది కూడా ఉండకూడదు, ఎటువంటి కోపం కూడా ఉండకూడదు. ఆ నిరంతర పోరాటంలో కొన్నిసార్లు మనం గెలుస్తాము, కొన్నిసార్లు ఓడిపోతాము. ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే సమానంగా చూడాలి. ఆ సమానంగా చూడాలంటే అటువంటి మానసికమైన శక్తిని మీరు సంపాదించుకోవాలి. నేను ఈరోజు ఉదయం ఒక వీడియో చూశాను. అమెరికాలోని ఒక మారుమూల ప్రాంతంలోన ఒక విలేజ్ లో ఉన్న కొన్ని వందల మంది పుడుతున్నారు, పెరుగుతున్నారు, ముసలవుతున్నారు, చనిపోతున్నారు. కానీ వాళ్ళలో ఎవరు కూడా ఒక్కడు కూడా డాక్టర్ వద్దకు వెళ్ళలేదు. అంటే వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ జీవిత కాలంలో ఆ గ్రామం నుంచి ఏ ఒక్కడు కూడా డాక్టర్ వద్దకు వెళ్ళి నేను ఫిజికల్ గా బాగలేదు, నేను మెంటల్ గా బాగలేదు అని అనలేదు అనమాట. ఆ ప్లేస్ తర్వాత కావాల్సి చెప్తాను. అయితే ఒక ఇద్దరు డాక్టర్స్ దానికి కారణం కొనుక్కోవాలనుకున్నారు. ప్రతి అర్థమైన అమెరికాలోని ప్రతి ఒక్కడు అర్థమైన పుట్టిన మొదలు చనిపోయినంత వరకు కూడా
అనేక రకాలైన మానసికమైన సమస్యలతో అనారోగ్యాలతో బాధపడుతుంటే ఈ ప్రదేశంలో ఉండే వ్యక్తులు ఎందుకు డాక్టర్ని కలవడం లేదు? డాక్టర్ అందుబాటులో లేడా? ఎందుకనంటే వాళ్ళకి మానసికమైన సమస్యలు అంత మాత్రము లేవు. ఆ గ్రామంలో వ్యక్తులకు ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, అదేవిధంగా ఇగో ప్రాబ్లమ్స్ ఎవరికి కూడా లేవు. ఎవరు ఎవరింటికి వెళ్ళినా ఆదరిస్తారు, ఎవరు ఎవరింట్లోనైనా తినొచ్చు. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడాను చాలా వీక్ అయిపోయి, ఆ వీక్ అయిపోవడం వల్ల ఏమవుతుందనంటే మెంటల్ గా ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఫిజికల్ గానే ఒకటి ఫిజికల్ గా బాగుండాలి, 2 మెంటల్ గా బాగుండాలి, 3 సోషల్ గా బాగుండాలి, అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి, 4 స్పిరిచువల్ గా కూడా బాగుండాలి. మీ కుటుంబంలో ఏదో సమస్య వచ్చింది, అందరూ కూర్చొని డిస్కస్ చేయండి, ఆ సమస్యను పరిష్కరించుకోండి. మీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే ఆదరించండి, వాళ్ళ యొక్క బాగోగులు కష్ట సుఖాలు అర్థమైందా మీరు తెలుసుకోండి. మనిషి అనేవాడు ఒక్కసారి ఈ భూ ప్రపంచం నుంచి అంతర్ధానం అయిపోయిన తర్వాత మీరు ఎన్ని కోట్లు పెట్టినా మళ్ళీ ఆ మనిషి రాలేడు. ఎందుకు రాలేడు అంటే అర్థమవుతుంది. అందువల్ల మీరు ఎల్లప్పుడూ మీ ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను మీరు నేను ఒకటే చెప్పాను, మీరెవరైనా రేపటి వరకు జీవించి ఉండగలరని. అందుకనే మీరు ఎటువంటి అర్థమైన ఇగో ఫీలింగ్స్ అనేది మీకు వద్దు, అహంకారం అనేది వద్దు, గర్వం అనేది వద్దు. ఏం సాధించామని మీరు అహంకారం పడ్డానికి, ఏం సాధించామని మీరు గర్వించడానికి. ఈ భూమి మీదకి వచ్చాము, ఒక కుటుంబ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాము. ఆ కుటుంబ వ్యవస్థకి అర్థమైందా, మనము లేనప్పుడు మన లోటు మన కుటుంబం అనేది గుర్తించాలి. మన కుటుంబంలో మనం అర్థమైందా మన యొక్క బాధ్యతలు అనేవి మనం నిర్వర్తించాలి. అందువల్ల మీరందరూ కూడా ఎటువంటి ఈ లక్షణాలు లేకుండాను ప్రశాంతంగా ఉండాలి. నేటి బాలలే రేపటి పౌరులని మీరందరూ కూడా ఒక యూనిట్ గా ఎంతమంది ఏకమయ్యారంటే కొంతమంది రాలేకపోవచ్చు. ఇప్పుడే కొంతమంది సెల్ ఫోన్లో బాధపడి ఏడుస్తున్నారు. ఎవరో పాప ఏడుస్తుంది నేను రాలేకపోయానని. ఇంత మంచి కార్యక్రమం చేయడం వల్ల మేము కూడా సంతోషపడుతూ నడిపారని. వీళ్ళే కాదు అందరూ నడిపారు. అయితే అందరూ లెక్చర్స్ కి ఇన్వైట్ చేసేటప్పుడు జ్యోతి పాప మా సాయంత్రం 6 అయిపోతుందేమో మా కాలేజీకి వచ్చింది. అయితే ఈ అబ్బాయినది ఏదో ఒకటి బిస్కెట్లు ఉన్నాయి పాప అలాగే వచ్చింది ఆ జ్యోతి. ఈ చలికిరికి ఎలాగెళ్తుందని మనసులో అనుకున్నాను. నీవేళ అడిగాను అంతే. అవి చలిగా ఉంది కదమ్మా అని అంటే అంత చలిగా ఉంది. అయినా సరే మీరు చలిని లెక్క పెట్టకుండా మీరు మీ యొక్క గురువుల్ని గౌరవించారంటే ఈ సాంప్రదాయం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు అందరితో పాటు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఏర్పాటు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కార్యక్రమాలు ఏమైనా సులువు కాదు. మాట్లాడటం అనేది చాలా ఈజీగా ఉంటుంది కానీ చేతలు చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే అందరు గ్యాదర్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. ఓకే, మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రియల్ గా మేము ఇప్పుడు 2013 తరువాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయాం. మేము దగ్గర అందరము కూడా అప్పుడు వెళ్ళిపోయాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అక్కడ విద్యార్థులు చూస్తే బాధ వేస్తుంది. అప్పటి నుండి 2024-25 వరకు విద్యార్థులు చూస్తే బాధ వేస్తుంది. ఏమిటంటే గురువుని గౌరవించడం రాదు సరిగదా, వాళ్ళ దగ్గర విద్య లేదండి, పూర్తిగా విద్య లేదు. మాకు 24 గంటలు కూడా గుర్తు ఉండేది ఏది అంటే జీజేసి బారువా. బారువాలో
2002 నుండి 2013 వరకు ఉండేటటువంటి ఈ 11-12 సంవత్సరాల కాలం అనేది మాకు చాలా గోల్డెన్ ఇయర్స్ గా భావిస్తూ ఉంటామన్నమాట. మీ లెక్చర్లు అందరం కూడా ఒక కుటుంబీకుల మాదిరిగా అందరం కలిసిమెలిసి ఉన్నాము. ఆ రోజులు అనేవి మాకు రావు, మీకు వస్తాయేమో కానీ మాకైతే ఆ రోజు, ఎందుకంటే వేరే కాలేజీకి వెళ్ళున్నాం, అక్కడ ఉన్నాం, కానీ మా స్టాఫ్తో మా పిల్లలతో జీజెస్సీ బారువా పిల్లలతో ఉన్నంత కొలిక్గా అక్కడ ఉండలేకపోతున్నాం. అందరూ ఉండినా ఒంటరి వాళ్ళుగా ఉంటున్నాం. ఎందుకు అంటే అక్కడ ఉండే ఆ గురువులు కూడా అలాగే ఉన్నారు, అలాగే విద్యార్థులు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, అంటే మా స్టూడెంట్స్ అంటే తల్లులు ఎందుకనంటే మీరు పిల్లలతో ఉన్నారు. ఎక్కువగా ఎందుకంటే చిరంజీవి చెప్పాడు, ఎక్కువగా సెల్ ఫోన్లు ఇవ్వకండి, ఇక్కడ పిల్లల దగ్గర ఎక్కువగా గడపండి. ఇప్పుడు ఏదో చదివేస్తుంటారు తల్లిదండ్రులుగా మీరు కూడా ఎక్కడి నుండి వచ్చారు, బాగా అలసిపోయినా మీ అలుపు అనేది పక్కన పెట్టండి. ఆ రోజు పిల్లడనేవాడు ఏ స్కూల్కి వెళ్తున్నాడు, అది ఎల్కేజీ 10th సంబంధం లేదు, ఏంటి చదువుతున్నావు, వీళ్ళు ఏం క్లాసులు అయ్యాయి, ఏం చెప్పారు అని నోట్స్ చెక్ చేస్తుండాలి. మీ పిల్లల్ని మీరు అలా చేస్తే ఎక్కువగా ఆడపిల్లనేవారు ఉంటే వాళ్ళు మరీ జాగ్రత్తగా చూసుకోండి. అది మాకు గురువుగా నా యొక్క సందేశం. కాబట్టి ఇటువంటి రోజులనేవి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. కానీ ప్రస్తుత సమాజం మాత్రం మాకేమీ కూడా లైక్ కావట్లేదు. ఉన్నా ఏమో, ఎందుకంటే చిరంజీవి బాగా టచ్లోకి వచ్చాడు ఈ మధ్యకాలంలో, చాలా బాగా టచ్లోకి వచ్చి మీ అందరినీ బాగా గ్యాదర్ చేశాడు. మంచిదే, మీరు కూడా ఒక్కొక్క ఉన్నతమైన ప్లేస్ లో ఉన్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మాలో బారువా కాలేజీలో పనిచేసే అప్పటి లెక్చరర్స్ తర్వాత వాళ్ళు మనకు తెలియదు, కానీ మేము అందరము కూడా చాలా నిజాయితీగా బారువాలు ఉన్నంత కాలం కూడా పనిచేశాం బాగా. ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాం, అంటే కలిసి లేము, కానీ మా యొక్క వ్యక్తిగతం స్వార్థం అనేది లేకుండా, ఎవరి సొమ్ములో మాకు వచ్చేలా లేకుండా, మాకు ఎంత కష్టపడుతున్నామో మా కష్టం అనేది మాకు వచ్చేటట్టుగా ఉన్నాం. మేము కూడా సంతోషంగా ఉన్నాం. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. పాప పేరు దీక్షిత, బాబు పేరు నిఖిల్. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ మొన్నే జాయిన్ అయింది, గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చిందన్నమాట. బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ 9th క్లాసు చైతన్య పలాస్లో చదువుతున్నాడు. వాడికి కూడా ఆ దేవుడు చల్లగా చూస్తే మేము ఉండే నిజాయితీకి నిదర్శనంగా ఉంటుందని అనుకుంటూ ఈ అవకాశం మా విద్యార్థులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 2012 10-12 అదే సరిపడండి. ఫస్ట్ ఇయర్ 11-12 సెకండ్ ఇయర్ కరెక్షన్ చేస్తాను, కంగారు లేదు. ఓకే, కాబట్టి ఈ బ్యాచ్ విద్యార్థులు ముఖ్యంగా ముందు సారు మా ప్రీతమ్మ, నేను గురూజీ అంటాను, నా పక్కనే కూర్చున్నారు. సారు పక్కన కూర్చున్న అవకాశం నాకు దొరికింది. శ్రీనివాస్ సార్కి ప్రత్యేకంగా నా పాదాబంధాన్ని తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎకనామిక్ సబ్జెక్ట్ సంబంధించి మేమందరం చిన్నపిల్లలం చెప్పాలంటే. ఆ టైంలో సార్ కూడా ఇదే ఊరు బార్వై. సో మరి ఆ పరిస్థితి ఎందుకంటే మీకు చెప్తున్నాను, అగ్రజ్వాల స్వామి శరణమయ్యప్ప, అర్థమైందా? అయితే వినాలి. చెప్పడం ఏంటంటే మాటలు చెప్పడం కోసం నేను చెప్పడం కాదు. బారువా అనేది, నేను బారువా డిగ్రీ కల్లా చదువుకున్నాను. తర్వాత సోంపేటలో వర్క్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ చేసిన టైంలో, వర్క్ చేయక ముందు శ్రీనివాస్ సార్ ట్రాన్స్ఫర్ లో సోంపేట రావడంతో నిజంగా మీకు తెలీదు నేను ఎవరికి రుణపడి ఉన్నాను. ఈ రోజు వస్తుందేమో నేను అనుకోలేదు, వచ్చింది. ఎలాగంటే నాకు మీరు పరిచయం అవ్వకపోయింటారు, నేను మీకు సార్ని అవ్వకపోయింటాను, ఎకనామిక్స్ సార్ని. కారణం నాకు భగవంతుడు శ్రీనివాస్ సార్ని విజయనగరం నుంచి సోంపేట పంపించాడు ట్రాన్స్ఫర్ మీద. ఆ టైంలో నాకు మళ్ళీ ఇక్కడికి అవకాశం దొరికింది. మరి ముందుగా అందుకు సార్ కోసం ప్రస్తావించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఒకసారి మరి తర్వాత కాలంలో శ్రీకాకుళం జిల్లాలోనే మీకు తెలుసో లేదో స్టేట్ 2nd ర్యాంక్, తర్వాత స్టేట్ 4th ర్యాంక్ బారువా జూనియర్ కాలేజీ. ఆ సమస్య కాదు,
థర్డ్ ర్యాంక్ ఆల్సో కంటిన్యూగా వచ్చింది. అది చెప్పుకోవాలి, కొన్ని చెప్పుకోవాలి, చెప్పుకోక తప్పదు. ఎందుకంటే నా మాటలు మీరే కాదు నాటిపోయింది. చాలా మంది ఈ సముద్ర ప్రాంతంలో ఉన్నారా ఈ పేరెంట్స్ తప్పుగా అనుకుంటారని మాట్లాడడం కాదు, అనుకోవాలి, తెలుసుకోవాలి. వాళ్ళు ఏదో వేటకు వెళ్తారు, అలాగే మిగతా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, ఇంకా కొంతమంది వేరే ఫారెన్ వెళ్ళిపోతుంటారు, పిల్లల్ని అమ్మమ్మల నాన్నమ్మల దగ్గర ఉంచేసి అని చెప్పేసి చాలా మందికి ఒక తప్పుడు ఆలోచన ఉండేది రియల్ గా. బట్ ఇక్కడ మాత్రం బార్వా కాలేజీలో మేము జాయిన్ అయిన తర్వాత గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే బార్వాలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య ఈ చుట్టుపక్కల గ్రామాల్లో లేదు. బారులో ఉన్న టీచర్స్ సంఖ్య ఈ చుట్టుపక్కల లేదు. కారణం ఏంటంటే సరస్వతి నిలయంగా మారింది. మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి, నేనేం సాధించాను అంటే 0, మేం సాధించాము హీరో. ఎసన్నా అలా అనుకోవాలి. చాలా మంది మాట్లాడినప్పుడు పాపం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు, నేనేమీ సాధించలేకపోయినా, నో మనమున్నాం, మేమున్నాం, సాధించుకొని ముందుకెళ్ళొచ్చు. ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి సమాచారాన్ని మాకు స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు రియల్ గా మా బాబు నేనేం చేశానంటే వెంటనే బయలుదేరిన మార్నింగ్ చేరుకోవడం జరిగింది. నాకు బార్వా జీజేసి మై స్టాఫ్ హౌస్. ఏది చిన్న ఫంక్షన్ అయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అటెండ్ అవుతుంటాం. ఇది కూడా మన ఫ్యామిలీలో భాగం, జీజీ సోంపేట ఫ్యామిలీలో భాగం. ఇది బారసల్ అన్నమాట ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్. కాబట్టి ఖచ్చితంగా ఇది మిస్ అవ్వకూడదు. రాబోయే రోజుల్లో మీరు మీ పిల్లల్ని కూడా మీ అంతా చేసి ఇంకా మంచి వృద్ధిలోకి తీసుకుని వెళ్ళాలి. అలాగే భారతి నాకు చెప్పింది వాళ్ళ థ్యాంక్ యూ అమ్మా. మరి ప్రత్యేకంగా వాళ్ళ పాపను కూడా మంచిగా ట్రైనప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఆశలు ఆశయాల్ని ఎవరి మీద రుద్దడం కాకుండా వాళ్ళు ఇంట్రెస్ట్ గా ముందుకెళ్ళి తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. మేము కూడా పంపుకోవాలి, ఆశలు పెంచుకోవాలి. మరి ఎకనామిక్స్ లో చెప్తాం కోరిక అనంతాలు వాటిని తీర్చుకోవడం సాధ్యం కాదు, కొన్ని వాయిదా వేసుకోవాలి. ఫస్ట్ లెసన్ లో మనం చెప్పాం. అది మన జీవితానికి ఒక మచ్చు త్వరగా దాన్ని అలా ముందుకు వెళ్ళి తీసుకుని ఆశతో పాటు మనకి ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ ఉంటది చంద్రకళ, చంద్ర ఆశ హోంవర్క్ చేయకపోయిన చంద్రకళ చేస్తుండేది నాకు తెలుసు. సత్యాన్ని గ్రహించి మనం ముందుకెళ్ళాలి. మనం ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు అనుకోవద్దు, ఎవరికంటే తక్కువ కాదు అనుకోవద్దు. జస్ట్ మేనేజ్ చేసుకుంటూ మనం వెళ్ళగలిగితే సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. మరి ప్రతి ఒక్కడు బస్సు ఎక్కిపోతే రైట్ ఎవడంటాడు, ఎవడు తిప్పుతాడు చెప్పండి, అవునా కదా? అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పాత్ర పోషించుకుని వెళ్ళిపోవాలి. అయితే మళ్ళీ మాట్లాడే అవకాశాన్ని మరొకసారి మాకు ఇచ్చారు చిరు అండ్ టీము. నేనైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు చాలా మంది మన ఆడపిల్లలు ఇప్పుడు కూడా నో చేంజ్, అంటే ఆడపిల్లకి సింబల్కి తప్పదు, మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లలు అవన్నీ కామన్ గానే నేను చూస్తే అప్పుడు ఎలాగైతే ఉన్నారో పిల్లలు అదే ముఖ కావలికలతో, అదే మరి మాట తీరుతో, మరి ఎక్కడ చేంజ్ అనేది కనిపించలేదు. బట్ నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా నచ్చినా నచ్చకపోయినా నచ్చేటట్లు నచ్చకుండా నొప్పించకుండా సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళాలంటే ఒకటే, నీకు ఎంత కోపం ఉన్నా మనసులో తిట్టుకొని జస్ట్ చిన్న స్మైల్ బయటకు వదిలేసామనుకో, బీ పాజిటివ్ ఎదుటి వ్యక్తి. అర్థమైందా? అది ఖచ్చితంగా నీకు నచ్చలేదు అయినా తప్పదు. అలాగే అత్తయ్య గారు అత్తయ్య నాకు ఎప్పుడు తెల్లారు టీ అడుగుతాను మధ్య, అలాగే అత్తయ్య గారు అంటే ఆ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా లింక్అప్ చేసుకుని వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. బట్ ఇదంతా లైఫ్ లో పార్ట్. సార్ మీకు చెప్తారు విషయం, మీరు ఇప్పుడు స్టూడెంట్స్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు, ఇంకా అవుతున్నారు, ఇంకా అవ్వాలి. అలాగే తాకేస్ విష్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్. నువ్వు కూడా త్వరగా ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోవాలి, ఖచ్చితంగా పిలవాలి. ఇంత మంచి అవకాశం ఇచ్చింది మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులు మరొకసారి ఇంకా వచ్చారు చాలా మంది, కొంతమంది టైం అయిందని చెప్పి వాళ్ళు చేరుకోవడం జరిగింది.
మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నట్టు ఈ బారువా ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరింట్లో ఒక ఫంక్షన్ అయినా ఖచ్చితంగా అందరూ అటెండ్ అవుతాం ఆ రోజు ఖచ్చితంగా. ఇప్పటికీ మేము ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. సో వాళ్ళకి నేను గౌరవించింది, ఎందుకంటే దే ఆర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. డెఫినెట్లీ ముందుగా ఇంత చక్కని ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, దీని వెనకాల చాలా మంది ఉన్నారు. సో మొత్తం అందరినీ కలిపి మొత్తం టీం వర్క్ ఇది. అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ మాస్టర్ చెప్పారు, ప్రస్తుతం రోజులు ఎట్లా ఉన్నాయంటే మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. అంటే ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరు మెంబర్స్ కూడా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే రోజులు లేవు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ ఫోన్. సో ఎవరు మొబైల్ వాళ్ళు ఆన్ చేసుకోవడం, ఆ డేటా అయినంత వరకు చూడటం, తర్వాత పడుకోవడం, మళ్ళీ డే స్టార్ట్ అవుతుంది, డైలీ రొటీన్ వర్క్ లేదు. వాడు ఏదైనా తప్పు చేస్తే ధైర్యంగా నిలదీసి నువ్వు ఈ తప్పు చేసావురా అని చెప్పడానికి కూడా లేదు. టైంకి పీరియడ్ బెల్ అయ్యేసరికి వెళ్తున్నామా, లెసన్ చెప్తున్నామా, వచ్చేస్తున్నామా, మంత్ అయ్యేసరికి శాలరీ వస్తుంది అంతే. కానీ ఆ రోజులు అలా కాదు. అంటే పిల్లలతో ఒక పర్సనల్ అటాచ్మెంట్ అనేది ఉండేది. ఈ రోజున అది లేదు, పిల్లల్లో అది లేదు. సో పిల్లల నుంచి వస్తేనే ఖచ్చితంగా ఫ్యాకల్టీ మెంబర్స్ నుంచి ఉంటుంది అది. ఈ రోజున మేమందరం ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా దానికి కారణం మీరే. పిలవబడడం అనేది గొప్ప కాదు, పిలవాలని ఆలోచన రావడం గొప్పది. సో మీకు ఆలోచన వచ్చినందుకు నిజంగా మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఈ రోజున మీరేం సాధించారంటే అంబానీ, టాటా వీళ్ళందరూ మల్టీ మిలియనర్స్, కానీ వాళ్ళకంటే మేము గొప్ప, వాళ్ళకంటే మేము సంపన్నం. ఎందుకంటే మీలాంటి స్టూడెంట్స్ని సంపాదించుకున్నాం. సో నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ రోజున మేము మా కుటుంబాలతో హ్యాపీగా గడుపుతున్నామా, మా భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణం మీలాంటి విద్యార్థులు ఎంతోమంది మాకు మంచి జరగాలని కోరుకోవడం ఖచ్చితంగా. అలాగే నేను ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే ఒకటే చెప్తాను, నేను ప్రసాదించమని. మన బుద్ధి బాగుంటే ఆటోమేటిక్గా మనం చేసే పనులు బాగుంటాయి. మనం చేసే పనులు బాగుంటే సమస్యలు అనేవి రావు. అలాగే మన మాస్టర్ చెప్పేటప్పుడు కుటుంబంలో ఏ ఒక్కరికి ఒక చిన్న సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా దాన్ని ఆ సమస్యను పరిష్కరించాలి. మానవ సంబంధాలు అనేది మెరుగుపడాలి, అదే నేను కోరుకునేది. అలాగే ఎక్కడెక్కడి నుంచో ఫ్యామిలీస్తో పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యారు. నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత కష్టపడి మాకు ఆతిథ్యం ఇచ్చారు, అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకా మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. కోటి లింగాల కాంతులకు నిలవై అమ్మ ఆదిమాత ఆశీస్సును అందుకుంటూ దుర్గలతో ఉన్న ఈ కళాశాలలో ఒక మహోన్నతమైనటువంటి వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక పైకి మిమ్మల్ని బోధించేటువంటి ఉపాధ్యాయులను ఉపన్యాసకులను తీసుకువచ్చిన మీ అంతమందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురుతుల్యులు ఇచ్చాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర ఉపన్యాసకులైనటువంటి గౌరవనీయులు శ్రీనివాస్ మాస్టర్కు ప్రత్యేకమైనటువంటి నమస్కారాంజలి తెలియజేసుకుంటూ, మరి ఈ పాఠశాలలో పనిచేసినటువంటి అంతమందికి పాపారావు మాస్టర్కు, గౌరవనీయులైన పాపారావు మాస్టర్కు, అలాగే గౌరవనీయులైనటువంటి సురేష్ కుమార్ గారికి, అలాగే గౌరవనీయులైనటువంటి రామనాయుడు మాస్టర్కు, అలాగే గౌరవనీయులైనటువంటి సోమేశ్వర మాస్టర్కు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మనుషులు కలిశారు, దశాబ్ద కాలమైంది మనుషులు కలిశారు, మధ్య మధ్యలో మనస్సులు కలిశాయి. మనస్సులు కలిసినటువంటి మనుషులు మళ్ళీ దశాబ్ద కాలం తరువాత మళ్ళీ మనుషులు కలవాలి, ఒక వేదికపైకి తీసుకురావాలి అని ఏర్పాటు చేసినటువంటి వేదిక ఈ ఆత్మీయ సమ్మేళనం. సృష్టిలో మరుపురానిది స్నేహం, సృష్టిలో గొప్పది స్నేహం. అటువంటి స్నేహంలో కలిమి లేదు, లేమి లేదు, పేద లేదు, గొప్ప లేదు.
మరి అంతమంది ఒకటై ఉండేది ఈ స్నేహం. అటువంటి స్నేహం అనేది నిస్వార్థమైనటువంటిది. కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, భేదం లేదు. అది కేవలం ఒక స్నేహంకి మాత్రమే ఉంది ఆ గౌరవం. మరి ఒక కళాశాలలో ఉండాలి. ఏమిటి బలమైన పునాది? మరి గౌరవనీయులు తెలుగు సార్ చెప్పారు 2002 నుంచి 2013 సంవత్సరం వరకు సుమారు 15 సంవత్సరాలు, అంటే 2 దశాబ్దాల పాత కళాశాల మన బారువా ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఇంకా గర్వంగా చెప్పాలంటే ఎంతో మంది పిల్లలు చూసి రాస్తున్నారు అని అంటే మరి తెలుగు సార్ అవ్వచ్చు, కామర్స్ మేస్టర్ మేము కూడా గొడవ పడినటువంటి పరిస్థితి. ఎందుకనంటే బారువా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాస్తున్నటువంటి పిల్లలు 5 సెంటర్లలో జంబ్లింగ్ విధానంలో రాసి రాష్ట్ర స్థాయిలోనే మరి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి చరిత్ర ఈ కళాశాలకు కలదు. చాలా డయాస్లో కూడా మనం చెప్పాం. బారువాలో జగన్నాథ రథయాత్ర మేము ఈ కళాశాలలో ఉన్నంత వరకు కూడా ఈ కళాశాల విజయ యాత్రను ఎవ్వరు కూడా ఆపలేరు. దానికి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా సహాయ సహకారాలు అందిస్తారు అని మనం ఘంటాపదంగా మనం చెప్పడం. మీరిచ్చినటువంటి స్ఫూర్తి విధాలుగా ఇబ్బంది పెట్టారని అంటే అది ఓర్చారు, భరించారు. అంగు స్నేహంలో ఉంది మాధుర్యం. ఈ అంగుతో స్నేహంతో తడిసి ముద్దైపోయి మీ యొక్క గురుభక్తితో ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా పునీతమయ్యారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. మరి ఇటువంటి అంటే మీ బ్యాచ్ తోనే ఇక్కడ నేను సివిక్స్ ను పూర్తిగా విడిచిపెట్టిన పరిస్థితి కూడా వచ్చింది. ఇందాక తారకేశ్ మాట్లాడినటువంటి మాటలలో అంటే నేను అతనికి బోధించినటువంటి ఒక ఉపాధ్యాయుడు అంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు లెక్చరర్ అనేసేవాడు. ఇప్పుడు నేను టీచర్ గా ఉన్నాను కాబట్టి టీచర్ అంటున్నాను, మీరు దాన్ని సవరించుకోవాలి. అతనికి బోధించినటువంటి ఒక లెక్చరర్ గా చెప్తున్నాను, మనిషిలో ఎప్పుడు కూడా అసహనం అనేది ఉండకూడదు. జీవితం అనేది సార్ చెప్పారు నిరంతరమైనటువంటి పోరాటం. ఎంతో మంది ఎన్నో డయాసుల మీద మాట్లాడినప్పుడు ఈ మాస్టర్ బాగా మాట్లాడతారు, వీడికి ఏం రాదు అనేటువంటి హేళన పడినటువంటి రోజులు ఉన్నారు. ఒక తెలుగు మాస్టర్ అవ్వచ్చు, లేదు అని అంటే మన కామర్స్ మాస్టర్ అవ్వచ్చు. చివరగా ఎంతో మంది ప్రిన్సిపాల్ కూడా సహాయం చేయలేనటువంటి రోజులు వేదిక మీద ఉన్నారు. మనం వేదిక మనిషికి చేసినటువంటి సహాయం మనం గుర్తించుకోవాలి. ఏ వ్యక్తి చేసిన సహాయం అని గుర్తించుకో. నువ్వు చేసిన సహాయం నువ్వు మర్చిపో. సార్ చెప్పారు వెళ్ళిపోండి, సెలవు పెట్టి వెళ్ళిపోండి. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? మీరు చదువుకోండి. ఎవరో కాదు, మీరు ఇప్పుడు ఎవరినైతే ఆహ్వానించారో, ఎవరైతే ఇప్పుడు రామనాయుడు మేస్టర్ ఆయన కోసం చెప్పారో ఆ వ్యక్తే. సార్ నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు, నేను ప్రతిరోజు నాకు మీరు ఆబ్సెంట్ అండి, నేను ఏ రోజైతే పాఠం చెప్తాను ఆ రోజే పైసలు తీసుకున్నాను. సార్ వేదిక ముందు ఉన్నారు. నెల రోజులు చాలా మంది శాలరీ అడగమని నాకు ఎంతో మంది చెప్పినా నాకు అవసరం లేదు, మాస్టర్కి ఒక మాట చెప్తాను. నేను పిల్లలకి ఏదైతే చెప్పానో అదే పని నేను ఆచరించినప్పుడే నా పిల్లలకి వెళ్తుంది, నాకు అవసరం లేదు. అయితే 2012 తర్వాత ఇస్లాంపేట వెళ్ళి 89 రోజులు పనిచేసిన తర్వాత ఈ ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తానన్న తరుణంలోనే సుమారుగా నేను ఈ మాటలు అసలు నా కోసం నేను చెప్పుకోకూడదు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే తారకేశ్ కోసం చెప్తున్నాను. నేను ఈ మాటలు 35 సంవత్సరాల వయస్సులో నాకు డిఎస్సిలో మళ్ళీ వచ్చింది. 2012తో సివిక్స్ అంతమైపోయింది. మళ్ళీ నాకు ఉద్యోగం వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఆ 12 ఏళ్ల తర్వాత ఈ తీపి జ్ఞాపకాల మధ్య మధురం నా యొక్క మదిని మరింత ఉత్సాహాన్ని ఉల్లాసభరితాన్ని చేసింది. కనుక 2వ ప్రపంచ యుద్ధానికి తయారవడానికి హిట్లర్ జైల్లో ఉన్నాడు. జర్మనీ ఏకీకరణ చేయడానికి అవసరమైతే సైనికులకు తిండి మానేమని బిస్మార్క్ చెప్పాడు. కనుక మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కఠినమైనటువంటి నియమాలు, మాంసం కోసమని అల్లావుద్దీన్ ఖిల్జీ చెప్పాడు. కనుక తారకేశ్ మనలోని సమస్త శక్తి ఉంచగలం. కనుక కాలము అనేది చాలా గొప్పది. కాలం ఎవరి కోసం ఆగదు, కెరటం ఎవరి కోసం ఆగదు. విద్యార్థుల కోసం పనిచేసేటువంటి ఉపాధ్యాయులు దొరకడం కూడా మీ అదృష్టము. కానీ అలాంటి పిల్లలు ఇప్పుడు దొరకకపోవడం అనేది మరి చాలా మంది ఒక మాటల్లో ఆవేదన వ్యక్తం చేశారు. మరి చివరగా మీ అంతమందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒకసారి గూస్బంప్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తెలియజేస్తున్నాను. భోజనం అయిన తర్వాత కాస్త స్పీచ్లు అయిన తర్వాత డిలే అయ్యారు. ఒక్కసారి ఎనర్జీ లెవెల్స్కి వచ్చారు. నేను లక్కీ అతను వెనుక ఉండడం. మీరు ఎనర్జీ లెవెల్స్కి వచ్చారు కదా, నేను లక్కీ అతను వెనుక ఉండడం. ఓకే,
పాఠాలు బోధించే సందర్భంలో మిమ్మల్ని కొంచెం దారిలో పెట్టడానికి బాధించేవాళ్ళం, బోధించేవాళ్ళం, రెండూ చేసేవాళ్ళం. ముందు బోధన అయ్యేది, తర్వాత బాధన అయ్యేది. కామర్స్ మేషర్ అంటే మీకు బాగా గుర్తుండేవి రెండు స్కేళ్ళు. ఆ రెండు కూడా ఒకటే, రెండు స్కేళ్ళు. ఆ రెండు స్కేళ్ళు ఎందుకు పెట్టేవాళ్ళం అని అంటే, ఒక స్కేల్తో కొడితే దెబ్బ అంతగా తగిలేదు కాదు. రెండు స్కేల్ మధ్యలో కొడితే ఆ స్కిన్ అనేది స్కేల్ మధ్యలో ఇరుక్కుపోయిన తర్వాత ఒక్కసారి షాక్ లాగా అనిపిస్తుంది. ఆ ట్రీట్మెంట్ మీకు బాగా వర్కౌట్ అవుతుందని ఒక కాన్సెప్ట్ మాత్రమే. తిరుపతి గురించి తెలియదు, తెలుసు, అందరికీ తెలుసు. తెలియకపోయినా మనోడు ఉన్నాడు కాబట్టి మొత్తం చెప్తాడు. పౌలింపు సేవ తర్వాత ద్వారాలు మూస్తారు. మూసిన తర్వాత మరి వెంకటేశ్వర స్వామితో మాట్లాడడానికి ఆ ద్వారమే ఉంటుంది, ఇంకెవరు అక్కడ ఉండరు. ద్వారం మాట్లాడుతూ నన్ను అందరూ తొక్కుతుంటారు, నేనందరూ మొక్కుతుంటారు. కారణం ఏంటో చెప్పమంటాను. నన్ను దాటి నీ దగ్గరికి వస్తారు, నన్ను తొక్కుతారు, నిన్ను మాత్రం మొక్కుతారు. నాకేంటో ఈ భావన ఏంటో అర్థం కావట్లేదు అని అనేసరికి నిన్ను 4 దెబ్బలేసి 4 షేపులుగా మార్చేసి అలాగ అమిచేశారు. నువ్వు వాటిని భరించుకున్నావు కాబట్టి వచ్చిన భక్తులైనా కనీసం నిన్ను తొక్కుతున్నారు. నన్ను ముక్కు చెక్కలను భరించాను కాబట్టే ఈరోజు నన్ను అందరి చేత మొక్కించుకోబడుతున్నాను అని చెప్పేసరికి అప్పుడు ఆ ద్వారం బాధపడుతుందట. అయ్యో ఆ రోజు నేను అది ఆలోచించలేదే, అలా ఆలోచించి 4 దెబ్బలు ఎక్కువ తినుంటే కనీసం అక్కడ వాహనం కింద ఉన్నా సరీసం నన్ను టచ్ చేసి మొక్కుండేవాళ్ళు కదా అనేటువంటి బాధ ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశం మీద మిమ్మల్ని శిల్పాల్లా మార్చి సమాజంలో అందరి చేత గౌరవించబడాలి అనేటువంటి ఒక ఉన్నత స్థానంలో మిమ్మల్ని ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ వేదిక మీద ఉండేటువంటి ప్రతి ఒక్క అధ్యాపకులు కూడా మిమ్మల్ని బాధించుంటారు. అంతకు మించి ఎవరి మనసులో వేరే భావన ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులకి మీరు జీవితకాలం పిల్లలు, మాకు మాత్రం 2 సంవత్సరాల అగ్రిమెంట్ పిల్లలు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తర్వాత కూడా మిమ్మల్ని మేము మా దగ్గర నుంచి పిల్లలుగా ఉంచకూడదు. ఉంచాలంటే మిమ్మల్ని ఫెయిల్ చేయాలి, అంతే కదా, ఆల్టర్నేటివ్ లేదు. మిమ్మల్ని మీ పిల్లలుగా ఇంకా అడిషనల్ టైం ఉంచాలంటే మిమ్మల్ని ఫెయిల్ చేయాలి. సో మిమ్మల్ని ఉన్నత స్థానం తీసుకెళ్లాలంటే 2 ఏళ్ళు మాత్రమే బాండ్గా ఉంచి మిమ్మల్ని పంపించాలి. తర్వాత కొత్త పిల్లల్ని మళ్ళీ అగ్రిమెంట్ గా తీసుకోవాలి. సో ఆ 2 సంవత్సరాలు కూడా మేము మిమ్మల్ని సొంత బిడ్డలుగా చూసాం కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలను ఉన్నత స్థానంలో ఉంచడానికి ఏమైనా చేస్తారు, ఎంతటికైనా తెగిస్తారు. ఆ స్థాయిలోనే మిమ్మల్ని బిడ్డలుగా భావించాము అనే ఉద్దేశంతో ఈ రోజుకి మీ ముందు విషయాన్ని తెలియజేస్తున్నాను. అంతకుమించి అన్యదా ఎవ్వరిలో కూడా సార్ చెప్పారు, ఎకనామిక్స్ సార్ శ్రీనివాసరావు గారు చెప్పారు మనోధైర్యం గురించి. ఒక చిన్న కథ. ఒక చక్రవర్తి ఇతర దేశాలతో యుద్ధంలో ఫస్ట్ తన సామ్రాజ్య లక్ష్మిని 1 by 1 వెళ్ళిపోతుంటే అదే ద్వారం దగ్గర ఉండి వాళ్ళకి మీ ఇష్టం, ఇంతవరకు నా దగ్గర ఉన్నందుకు ధన్యవాదాలని చెప్తూ ఒక్కొక్కళ్ళు పంపించేస్తున్నాడు. చివరగా ధైర్యలక్ష్మి ద్వారం దగ్గరికి వస్తుంది. వెళ్ళొస్తానని చెయ్యి అడ్డగిస్తాడు. అంతమంది వెళ్ళిపోయినా నాకు భయం లేదు, బాధ లేదు. నువ్వు ఒక్కదానిగానే నా దగ్గర ఉంటే వాళ్ళందరినీ వెనక నుండి తెప్పించగలను, నాకు ఆ ధైర్యం ఉంది. దయచేసి నువ్వు వెళ్ళడానికి లేదన్న 2 కాళ్ళ ధైర్యలక్ష్మి కాళ్ళు పట్టుకొని నిలబడతాడు. తన అభ్యర్థనను మన్నిస్తుంది. మన్నించే ధైర్యంతో అక్కడ ధైర్యలక్ష్మి నిలబడుతుంది. ఆ ధైర్యంతో కోల్పోయినటువంటి సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందుతాడు. అష్టలక్ష్మి మిగిలినటువంటి 7 లక్ష్మిని పొంది మళ్ళీ అష్టలక్ష్మితో ఆ సామ్రాజ్యాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీలో ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ఆ ధైర్యాన్ని కోల్పోకపోతే మనలో మానసిక స్థైర్యం అలాగగానే ఉండి మనం ఏదనుకున్నా ఏది వ్యక్తం చేయండి. మేము ఈ రోజుకి 2013 జూన్లో ఇక్కడ నుండి వెళ్ళి వేరే కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు అంటే గ్యారంటీ లేదు, కానీ ఎక్కడున్నారని అడిగితే బార్వాలో ఉన్నానని చెప్పాను. అదేంటి బార్వాలో లేదు, మనసాలో ఉన్న స్టూడెంట్స్ వచ్చాక మాట్లాడాను అంటే బారువాతో మాకుండేటువంటి అటాచ్మెంట్ అన్నారు.
2013 నుండి 24 వరకు అక్కడ చెప్తున్నాం. ఒక్కొక్కసారి ఫ్లోలో ఎక్కడ చెప్తున్నాం అని అంటే వర్క్ చేస్తున్న స్టేషన్ పేరు రాదు, ఈ ప్లేసే వచ్చేస్తుంది, ఓవర్ ల్యాప్. సో అంత అటాచ్మెంట్ మాకు వచ్చింది. నేను ఇక్కడ జాయిన్ అయ్యేసరికి నాకు 9 మెంబర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, అందులో ఒక అబ్బాయి రెగ్యులర్ ఆబ్సెంట్. అయినప్పటికీ కూడా మిగిలినటువంటి అధ్యాపకులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కాలేజీని పనిచేసే అవకాశం అక్కడి నుండి కల్పించుకుంటూ అలా వెళ్ళాం. అయితే ఈ సందర్భంగా ఈ కాలేజీలో పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి వాళ్ళు అప్పటి ప్రిన్సిపల్ పండి కృష్ణారావు గారికి ఇంతటి అవకాశం నాకు కల్పించినందుకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయనతో పాటు అప్పుడు పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కూడా ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన ఒక ఒపీనియన్ అడిగారు, ఎవరికి ఇక్కడ ఇద్దాము అనేసి. జెన్యూన్ గా మీకు ఎవరికి ఇవ్వాలని అనిపిస్తే, ఎవరు మెరిటోరియల్ అయితే, ఎవరి ఎఫిషియన్సీ బాగుంటే వాళ్ళకి మీరు కన్ఫర్మ్ చేసేయండి సార్ అని వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకున్నారు. అప్పటికి అతనికి ఒక చిన్న డౌట్ వచ్చింది ఫిజికల్ అపియరెన్స్ మీద. ఫిజికల్ అపియరెన్స్ ఉండేవాళ్ళం. సో అటువంటి పరిస్థితిలో సార్ మేమందరం ఉన్నాం, మమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్ళిపోతారు స్టూడెంట్, మేము ఉన్నాం, ఆ విషయం అయితే పర్వాలేదు అనేసి ఆయనకు ఒక హామీ ఇచ్చారు. సో వెంటనే నన్ను అపాయింట్ చేశారు. సో ఆ రకంగా వాళ్ళకు కూడా ఈ సమావేశ సందర్భంగా ప్రిన్సిపల్ గారు కృష్ణారావు మేషర్తో పాటు అప్పుడు పనిచేస్తున్నటువంటి అధ్యాపకులందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సో అది లేకపోతే ఈ రోజు మీ ముందు నిలబడే అవకాశం కూడా మాకు వచ్చి ఉండేది కాదు. ఇంకో విషయం ఏంటంటే 2013 తరగతి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ ఫ్యామిలీ రిలేషన్ ఇక్కడికి అటాచ్మెంట్ అయింది, మళ్ళీ బార్వా కాలేజ్కి. మొన్న సర్వీస్ కమిషన్ లో మా బ్రదరు ఇక్కడ మ్యాథ్స్ చేయాలిగా అపాయింట్ అవ్వడం, సో సీనియర్స్ ఎవరు లేకపోవడం వలన మళ్ళీ ఎఫ్ఏసీ కూడాను ఎఫ్ఏసీ ప్రిన్సిపల్ గా ఆయన చేశారు. చేసిన తర్వాత నియర్లీ ఒక 2 years చేసిన తర్వాత మధ్యలో ఒక ప్రిన్సిపల్ గారు వచ్చారు. మరి ఏంటో కానీ ఆయన ఒక 2 months 3 months చేసి ఆయన రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఎఫ్ఏసీ మళ్ళీ ఆయనే చేయాల్సి వచ్చింది. సో మీరు ఆర్గనైజేషన్ చేస్తామంటే ఏదైనా సలహాలు అడిగితే నేను వాళ్ళకి చెప్పాను, తమ్ముడే ఉంటాడు కావాలంటే అని చెప్పాను, చెప్పండి మీకు ఏమైనా రూమ్స్ కానీ ఏమైనా అవసరమైతే స్ట్రెంత్ కానీ పర్టికులర్స్ ఏమైనా కావాలంటే మీరు అక్కడ గ్యాదర్ చేయండి అని చెప్పాం. సో ఆ రకంగా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా బార్వా కాలేజ్తో నాకు ఫ్యామిలీ రిలేషన్ రన్ అవుతుంది. పర్లేదు, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, కాస్త లేట్గా అయినా చూస్తాడు. ఎందుకనంటే మన గుడిలో దర్శనానికి అయితే ఒక 1 hour కేటాయిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 12 సంవత్సరాల తర్వాత వచ్చాం, మాకు చాలా ఆనందంగా ఉంది సార్. సార్ మా విద్యార్థుల తరఫున చిరు సత్కారం ఉంది, దయచేసి గుడి సమానం. అదే ప్రిన్సిపల్ అదే స్టాఫ్ మంచి జరిగినందుకు కూడా సివిక్స్ స్టాఫర్ కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. సార్, నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా అమ్మగారు నాకు కొంచెం సామాన్లు ఇవన్నీ పెట్టారు సార్. దాంతో పాటుగా 2 marks క్వశ్చన్స్ బుక్ ఉంటుంది కదా అసైన్మెంట్, అది కూడా నేను తీసుకువెళ్ళాను సార్ మా అత్తోరింటికి. అంత పిచ్చి నాకు సివిక్స్ అంటే, చాలా ఇంట్రెస్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని. సివిక్స్ సారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేదాన్ని. సో ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసినందుకు. నరేష్ తరఫున మోహన్, నరేష్ తరఫున నరేష్ మళ్ళా గిఫ్ట్ హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా పెట్టవారిని కోరుతున్నాం. ఓకే మెరిచిపోతున్నావు. భగవద్గీత. ఓకే సార్. వసంతం తన దరికి రాని
సూపర్ సూపర్ చాలా సాంగ్ మంచిగా ఉంది సార్. అమ్మా మిగతా వాళ్ళు కూడా రావాలి. అందరూ రండి, అమ్మాయిలు అందరూ రండి. లేదు సార్ లేదు, ఇబ్బంది ఏం అవుతుంది, రండమ్మా. గ్యాప్స్ కొడాలి. మెమోంటో జ్ఞాపకాలు ఎక్కువ చేయండి, తర్వాత మెమోంటో ఇవ్వండి. కూర్చోండి, రండి అందరూ ఫోటోలకు కావాలి. ఇందాక నిలబడిన వాళ్ళు ఇప్పుడు కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా రండి, అందరూ నిలబడుతున్నారు, వేరే వాళ్ళు కనిపించరుగా. సినిమాలో సాంగ్ సివిక్ సార్కి మళ్ళీ వద్దాం. అలాగే అందరితో మళ్ళీ ఫోటో తీసుకుందాం. కొంచెం దూరంగా జరగండి. అర్థమైంది. సార్ అలానే ఉండండి, అమ్మాయిలు కూడా మీతో తీసుకుంటారట. హలో నెక్స్ట్ అమ్మాయిలు రండి మీద పైకి. సార్ తీసుకోండి వాళ్ళు తీసుకుంటారు పక్క నుండి. టైం అవుతుంది. సార్ అందరికి కూడా ఫోటోలు అందుబాటులో ఉంటారు. ఓకే థామస్ సార్కి చిరు సత్కారం. అందరికి పాపల ముందు అబ్బాయికి అందరికీ చాలా గొప్ప గురు. అందరినీ కవర్ చేయాలి. ఓకే లాస్ట్ ఫోటో. శిలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన దమ్మిపై వేసిన పేదల ఫ్లైటులు చెళ్ళు నుంచి ఓపెన్ చేయరా. లేదు ఒక నెల స్టాల్
మరిన్ని విజయాలు మీరు అందుకొని ఆ సక్సెస్ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. आगे बाइक है साइड వెళ్ళిపోండి అలా సైడ్ వెళ్ళిపో సైడ్ వెళ్ళిపో సైడ్ వెళ్ళిపోండి అలాగెళ్ళాలి బాబు లాస్ట్ టైం ఎక్కడ ఇప్పుడే లాస్ట్ టైం ఉంది సైడ్ వచ్చే కదా జనసేన అక్కడదే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడతాము చదవాలి
మనం మాత్రం వేసుకున్నా పల్లి తింటారు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా
कोई भाई कोई कोई चपटलो यारे कोई 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 हमारी संभावना माटलो माटलो टिंपल जान बंदूरे भैया बंदूरे जोगिनी जमारे भैया भजन Movete matita, movete matita, movete matita, movete con esto que dice la Marta. Se mueve para, 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 y con la Marta más loca que hay. ¡Hueva! No para. Y juega la Marta, y para vos. La asesina, porque ella no para de bailar, bailar, arriba, arriba la mata, arriba, arriba, arriba la mata, arriba, arriba la mata, arriba, arriba, arriba la mata, arriba, arriba la mata, arriba, arriba, arriba la mata, arriba, arriba la mata, arriba, arriba, arriba la mata, ahora, se నువ్వు అక్కడ నుంచి పక్కన నుంచి వేసుకుంటూ ఇదిగో ఆ గల్ల సొక్క దిగేరా
రాజు ఏంది గుడ్లప్పగించి చూస్తున్నావు ఇంకా మీద మీద కొడుతున్నా ఎవ్వరు కోసుకోకండి అందరి దగ్గరికి నేనే వచ్చా అందరు అడిగింది ఇచ్చే పోతా ముద్దేమో మనసభకి పెట్టేస్తానే నన్నేమో తరణానికి కొట్టేస్తానే ముద్దేమో మనసభకి పెట్టేస్తానే నన్నేమో తరణానికి కొట్టేస్తానే ఒక తొడవతో వద్దంటానే మరి నాకేమిస్తావే దిగదురానే ఏదైనా ఇచ్చేస్తానే జిల్ 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 జిగలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా జిల్ 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 జిగలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా వీడియో వీడియో అలిక్తి అలిక్తి అది వాటర్ ప్యాకెట్ అండి దాంట్లో ఒక 250 ml వాటర్ ఉంటుంది